ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. అల్లూరు జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న అడవి బిడ్డలకు చిరుకానుక పంపి వారిలో అంతులేని ఆనందాన్ని నింపారు. చెప్పులు లేకుండా తిరుగుతున్న ఆదివాసుల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ఆదుకున్నారు. ఆదివాసులకు అండగా ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ గ్రామస్తులందరికీ చెప్పులు పంపిణీ చేసి మనసున్న మహారాజు అని నిరూపించుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన చిరుకానుక అల్లూరు జిల్లా ఏజెన్సీలో అడవి బిడ్డలకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. ఈ కాలంలో కూడా చెప్పులు లేకుండా తిరుగుతున్న అక్కడ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ చెప్పులను పంపిణీ చేశారు. ఇటీవలే అల్లూరు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టారు. రిమోట్ ఏరియాలో ఉన్న గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనతో నడిచిన కొందరు గిరిజనులకు చెప్పులు లేవని గుర్తించిన పవన్ స్పందించారు. పెదపాడులో గిరిజనుల పాదరక్షల సైజు వివరాలు తెప్పించిన ఆయన తన కార్యాలయ సిబ్బందితో వాటిని పంపిణీ చేయించారు. మొత్తం 345 మందికి పాదరక్షలు పంపించారు డిప్యూటీ సీఎం పవన్. ఇంటింటికి తిరుగుతూ పాదరక్షలు పంపిణీ చేశారు వాలంటీర్లు. పవన్ కార్యాలయ సిబ్బంది తమ కోసం డిప్యూటీ సీఎం చెప్పులు పంపడంతో వాటిని ధరించి గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టం తెలుసుకుని చొరవ తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గిరిజనులు కృతజ్ఞతలు చెప్పారు. డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలా మంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే మా గ్రామంలో ఏదైతే సదుపాయాలు లేవో అవన్నీ కూడా 6 నెలల్లో మీకు ఇస్తానని సార్ మాకు మాట ఇచ్చున్నారు సార్. అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆదివాసీలు అందరూ కూడా మేము చాలా రుణపడి ఉన్నాం సార్. ఇంత రాయిలు రొక్కలు నడివి వచ్చారు అని చెప్పులు కూడా ఇచ్చావు. మాకి కోరిక అన్ని మాకు తీర్చారు. అయితే డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలా మంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే మా గ్రామంలో ఏదైతే సదుపాయాలు లేవో అవన్నీ కూడా 6 నెలల్లో మీకు ఇస్తానని సార్ మాకు మాట ఇచ్చున్నారు సార్. అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆదివాసీలు అందరూ కూడా మేము చాలా రుణపడి ఉన్నాం సార్. చెప్పులు రావడంతో గ్రామస్తులు మేమంతా కూడా సార్ని రాబోయే ఎలక్షన్లో కూడా సార్ని ఏజెన్సీ అంతా సార్ని గెలిపిద్దామనేసి మేము అనుకుంటున్నాం సార్. ఈ గ్రామం ఉన్నంత వరకు మేము సార్నే గెలిపించుకుందామనేసి గ్రామస్తులంతా కూడా మేము అనుకుని ఉన్నాం సార్. ఎందుకంటే మనకు రోడ్డు లేక బ్రిడ్జి లేక కొన్ని రోజుల్లో మనకు నెక్స్ట్ నెల నుంచి వర్షం వస్తుంది. వర్షం వస్తే మేము బయటకు వెళ్ళలేని పరిస్థితిలో మేము ఉంటుకుంటాం సార్. 2-3 నెలల వరకు బయటకు మేము వెళ్ళాం సార్. గడ్డ వస్తే దానికి మనకు గుర్తించి మన పవన్ కళ్యాణ్ గారు సార్ మనకు గుర్తించారు.